వెల్కమ్ టు ద పార్ట్ 3 సిరీస్ ఆఫ్ AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో మనం ప్రీవియస్ సిరీస్ లో తెలుసుకున్నాం కదా, డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, వర్డ్ ప్రెస్ ఏంది, థీమ్స్ ఏంది, ప్లగిన్స్ ఏంది, మేమేమి ఇస్తామని చెప్పేసి మీకు అర్థమైంది కదా. సో మీరు ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో రియల్ టైంలో మీకు అసైన్మెంట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆ టేస్ట్ తెలుసుకున్నారు అనుకోండి, ఓహో వెబ్సైట్ అంటే ఇలా ఉండాలని చెప్పి మీకు అర్థమైంది అనుకోండి, యూ క్యాన్ డూ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. ఒక్కొక్క ప్రాజెక్ట్ క్లయింట్కి నచ్చిన ఫార్మాట్లో మీరు ఇచ్చారనుకోండి, మినిమం మార్కెట్లో 10,000 నుంచి 15,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వరస్ట్ కేసెస్ 5,000 అనమాట. క్లయింట్ వచ్చాడు, అడిగాడు, మనం చేసి ఇచ్చేయాలన్నమాట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సార్ దీని మీద జాబ్స్ ఉంటాయంటే జాబ్స్ కూడా ఉంటాయండి. కానీ దీంతో పాటు మీరు ఇంకొక అడిషనల్ స్కిల్ అనేది తెలుసుకోవాలి. ఏం చేశారంటే దాన్ని మనం కంటెంట్ మార్కెటింగ్ అనేది అంటాం. ఈ కంటెంట్ మార్కెటింగ్ తో నేనేం చేస్తాను సార్ అంటే, అసలు వెబ్సైట్ లోపల ప్రాపర్ గా కంటెంట్ ఎలా పెట్టాలి అది చాలా మందికి తెలియదు అనమాట. ఇప్పుడున్న మార్కెట్ లో ఏ టూల్స్ వచ్చాయి కాబట్టి చార్జీలు తక్కువ రాస్తారు, తీసుకొని డైరెక్ట్ వెబ్సైట్ లో పెట్టేశారు. అలా పెడితే ఇట్స్ యూజ్లెస్ అనమాట. ప్రాపర్ గా అనలైజ్ అనేది చేయాలి. క్లయింట్ కి ఏం కావాలి, క్లయింట్ ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏంది, మనము ఆడియన్స్ కి అర్థమయ్యే భాషలో కంటెంట్ అనేది ఎలా పెట్టాలి అంటే, ఒక కంటెంట్ మార్కెటింగ్ అనేది మీరు నేర్చుకుంటే యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. సో వెబ్సైట్ రిలేటెడ్ దాని గురించి చెప్తున్నాను. దాంతో పాటు యూ క్యాన్ క్రియేట్ వండర్ఫుల్ ల్యాండింగ్ పేజెస్ అనమాట. ఒక్కొక్క ల్యాండింగ్ పేజ్ కి మార్కెట్ లో 2,000, 3,000, 5,000, 10,000 ప్రతి ఎలా కావాలంటే అలా చేసి ఇచ్చారనుకోండి, అది SEO ఆప్టిమైజ్ అయి ఉండాలన్నమాట. వేరే సిరీస్ లో తెలుసుకుందాము. సో ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ తెలుసుకున్నారో దీనికి మాత్రం మంచి డిమాండ్ ఉంది. మీరేం చేయాలి తెలుసా, జస్ట్ నేను డైలీ క్లాసెస్లో ఏదైతే చెప్తానో మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.